రాష్ట్రంలో పెద్ద పోలీస్ ఎవరో తెలుసా? ఆయనే డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. రాష్ట్ర పోలీస్ శాఖ చట్ట వ్యవస్థ అంతా డీజీపీ పర్యవేక్షిస్తాడు. డీజీపీ కింద సహాయంగా అడిషనల్ డీజీపీలు, ఐజీలు ఉంటారు. వీరు రాష్ట్ర స్థాయిలో లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఇంటెలిజెన్స్, ట్రైనింగ్, ట్రాఫిక్ వంటి విభాగాలను పర్యవేక్షిస్తారు. ఇక రాష్ట్రాన్ని కొన్ని రేంజ్లుగా విభజిస్తారు. ప్రతి రేంజ్ బాధ్యతను డీఐజీ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నిర్వహిస్తారు. డీఐజీలు జిల్లాల మధ్య సమన్వయం, పర్యవేక్షణ చేస్తారు. ఇక ప్రతి జిల్లాలో పోలీస్ వ్యవస్థకు ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాధ్యత వహిస్తారు. సిటీలో ఇదే బాధ్యతను డీసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిర్వహిస్తారు. ప్రతి జిల్లాను కొన్ని సబ్ డివిజన్లుగా విభజిస్తారు. ప్రతి సబ్ డివిజన్ ను రూరల్ ఏరియాస్ లో అయితే డిఎస్పీ మరియు సిటీలో అయితే ఏసీపీ పర్యవేక్షిస్తారు. ప్రతి సబ్ డివిజన్ ని కొన్ని సర్కిల్ గా విభజిస్తారు. ప్రతి సర్కిల్ బాధ్యత సర్కిల్ ఇన్స్పెక్టర్, సిఐ ఇదే. సిఐలు పోలీస్ స్టేషన్ల పనితీరును పర్యవేక్షిస్తారు. ప్రతి సర్కిల్ పరిధిలో కొన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయి. పోలీస్ స్టేషన్ స్థాయిలో సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ రోజువారీ విధులు నిర్వహిస్తారు. ఎస్ఐకి సహకారంగా హెడ్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్స్ ప్రజలకు నేరుగా సేవలందిస్తారు. ఇది ప్రజలతో నేరుగా పనిచేసే స్థాయి. పోలీస్ వ్యవస్థ ప్రజల సేవ కోసమే. ప్రజలే ఈ వ్యవస్థకి సుపీరియర్. ఇదే పోలీస్ వ్యవస్థ క్రమబద్ధమైన నిర్మాణం ప్రజల సేవకే అంకితం. థ్యాంక్ యూ.